ఐఎమ్ నాట్ ఏ వర్జిన్ అనే మూవీ కౌశిక్ అనే డైరెక్టర్ తీసి మాకు ఏదైతే ఇన్స్టాగ్రామ్లో 14th డే రోజున 14th డే ఆఫ్ మార్చ్ రిలీజ్ చేస్తా అని చెప్పాడు. బట్ మేమిచ్చిన కంప్లైంట్ ఏదైతే మేము ఆ రోజు 8th రోజు నేరన్మెట్ పోలీస్ స్టేషన్లో మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ 9th రోజున మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీంట్లో ఏదైతే సీత టైటిల్ ప్లస్ ట్యాగ్ లైన్ ఐఎమ్ నాట్ ఎ వర్జిన్ ఎంతవరకు కూడా మహిళలకి ఇది సంబంధం లేక అంటే మహిళలను కించపరుస్తూ వాళ్ళ ఒక ఫీలింగ్స్ని ఏ మహిళ పేరు కూడా పెట్టినా కానీ ఈ ఒక ట్యాగ్ లైన్కి మహిళకి చాలా బాధాకరంగా ఉందని చెప్పేసి మేము ఈరోజు డేట్లో మేము పోలీస్ స్టేషన్ దగ్గరికి చేరుకొని కంప్లైంట్ ఇచ్చిన దాని మీద ఎఫ్ఐఆర్ చేయమని వాళ్ళని ప్రాధేయపడడం జరుగుతుంది. మా ఒక మహిళలకి ఇది ఉన్న మర్యాదను కూడా తీసేస్తున్నారు. అంటే దీంట్లో అదే కౌశిక్ ఈ రీసెంట్గా జరిగిన ఒక టీవీ ఛానల్లో ఇంటర్వ్యూలో నేను ఇక్కడ సీతమ్మ అనే పేరుని అంటే ఒక దేవత పేరుని నేను ఈ మూవీలో ఎక్కడ కూడా వాడలేదు అని చెప్పాడు. కానీ సినిమా నిన్న అన్ఫార్చునేట్గా అన్ఎక్స్పెక్టెడ్గా మా అందరికీ 14th అని ఏదైతే ఇన్స్టాగ్రామ్లో చెప్పింది కాకుండా సడన్గా వేస్తాను ఆడవాళ్ళని నేను దేవతల్లాగా పూజిస్తాను అన్న పర్సను ఇమ్మీడియట్లీ అంటే నువ్వు మూవీ రిలీజ్ అవ్వడంతో మూవీ ఎక్కడైతే వస్తుందో ఇమీడియట్లీ సీత ఐఎమ్ నాట్ ఎ వర్జిన్ అని ఇమీడియట్లీ సాంగ్ సీతమ్మ అందాలు అని చెప్పేసి అంటే ఏ సీతమ్మ అందాలు రాముడు అని చెప్తున్నాను. రాముడిని యూజ్ చేసుకోవాల్సిన అధికారం నీకు ఎక్కడుంది? ఏం చేయాలని చెప్పి చూస్తున్నారు ఇదంతా. అంటే నీకు పవర్ ఉంది, బ్యాక్ సపోర్ట్ ఉంది. నీకు ఎవరెవరు బ్యాక్ సపోర్ట్ ఉన్నదో మాకు కూడా తెలుసు. ఇక్కడ పోలీస్ స్టేషన్స్లో నువ్వు ఫోన్ చేయించి ఇది ఎఫ్ఐఆర్ కాకుండా చూస్తున్నావు. బాధ ఏం లేదు మాకు. ఎఫ్ఐఆర్ అయినంత మాత్రంలో మాకు వచ్చేదేం లేదు, కానంత మాత్రంలో మాకు వచ్చే బాధ ఏం లేదు. యాజ్ అన్ అడ్వకేట్ చెప్తున్నా. ఇంత మతం అంటే నీకు ఒక ఆడగా ఇక నీకు ఏమని చెప్పాలి? ఆడ జాతినే నువ్వు గౌరవం ఇచ్చాను. నీ తల్లి ఏమి మర్యాద ఇస్తుంది? మీ అమ్మ నీకు ఏమని చెప్పి దానికి బాధపడుతున్నాం. మా అందరికి ఉంది నిర్భయ మీద కానీ అన్నిటి మీద మేము ఎప్పుడు బాధపడతాం. మహిళలం బయటకు పోతే మాకు బాధాకరంగా ఉందని మేము అందరం కూడా బాధపడతాం. ధైర్యం లేదు, మాకంటూ ఒక సపోర్ట్ ఉండాలి. కానీ నువ్వు ఇవాళ ఏదో కొత్తగా మూవీ తీసిందంతా కాదు, ప్రతి ఒక్క సినిమాలో ఉన్నదే తీసావు. నువ్వు కొత్తగా తీసింది ఏం లేదు. ఆడవాళ్ళకి బయటకు శ్రీనివాసన్ మేడ్చల్ జిల్లా చైర్మన్ బేటీ బచావ్ బేటీ పడావ్ కాబట్టి నేను ఈ కంప్లైంట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది మల్కాజ్గిరి పిఎస్లో. ఈ మూవీ ప్రత్యేకించి మాకు ఏ అబ్జెక్షన్ నాకైనా కానీ ఎవరికైనా కానీ సొసైటీలో ఎవరికి ప్రాబ్లం లేదు. హీ ఈస్ కన్వేయింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద మూవీ, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద సొసైటీ అని చెప్పి భంగీరంగా టీవీ ఛానల్స్ అన్నీ ఇంటర్వ్యూలో చెప్పాడు. Fine, let him portray what is happening in the society, but he has no right to name anybody. Particularly, it is hitting the modesty, morality of Sita Devi, who is Hindu goddess, who has been referred for many women as you live like a Sita, you be as pure as Sita, show your power like a Sita, be patient like Sita. So that's why when it is called Sitamma, that means it is referred to a mother. It is not referred to any case there. So I request, take it as kavala society ni adugane ani adugamani cheppandi. I want justice and pettamani cheppandi. Hindu Mata ki jai, Bharat Mata ki jai, Bharat Mata ki jai.